ఇతరులు మనల్ని గుర్తిస్తే వచ్చేది గర్వం, మనల్ని మనం గుర్తిస్తే లభించేది ఆత్మానందం. మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుంది. ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే దగ్గరకు ఎవరూ రారు. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు. విలువైంది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా విలువైన బంధమైనా. భయం అందరిలో ఉంటుంది, కానీ దాని నుంచి బయటపడిన వారికే సక్సెస్ దక్కుతుంది. మీ నడక నలుగురికి బాట అవ్వాలి, మీ మాట మంచిదవ్వాలి, మీ చేయి 10 మందికి సహాయపడాలి, మీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి. ఇన్ని చేసినా మీరు ఎప్పుడూ గర్వం లేకుండా నిలబడాలి. ఏళ్ల తరబడి నీళ్ళల్లోనే ఉన్నా రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇంచు దూరంలో ఓడిపోయినా పర్లేదు, కానీ ఇంట్లోనే ఉండిపోకు. ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటున కూడా తిరిగి రాదు. పిల్లలు బాగా జీవించాలి అంటే సంపదనిస్తే సరిపోదు, సంస్కారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే సంపదనిస్తే సంతోషపడతారు, సంస్కారాన్ని ఇస్తే సంతోష పెడతారు. మనకెప్పుడు తగినంత కాలం ఉండనే ఉంటుంది, కానీ అది జాగ్రత్తగా వినియోగించుకోవాలి అంతే. ఎప్పుడూ నేనే తగ్గి ఉంటుంటా, ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక. అంతేకాని నాలో తప్పు ఉండడం వల్ల మాత్రం కానే కాదు. అది గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. మరచిపోలేని మనుషులు, వదులుకోలేని బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఉంటాయి. బంధాల తోటలో వేప చెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది. తియ్యగా పండే చెట్ల మధ్య చేదుగా కనిపించి నిరాధరణ చేసిన నిజానికి అవసరమైనప్పుడు దివ్యౌషధంగా పనిచేసేది అదే. నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు నీకు అతి తీయగా కనిపిస్తుంది. అలాగే నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. తప్పక చేసినా, తప్పించుకోవాలని చేసిన తప్పులకి కర్మఫలం నుండి తప్పించుకోలేరు. సూర్యునికి వెలుగు, చంద్రునికి వెన్నెల ఎంత ప్రత్యేకతనిస్తుందో మనిషికి మానవత్వం అంతే ప్రాముఖ్యతనిస్తుంది. కోపం నిప్పు వంటిది. దానిని ఇతరుల మీదకు విసరాలి అనుకునే లోపు మనల్ని కాల్చేస్తుంది. విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే గాని కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. లోహం చల్లబడిన తర్వాత ఎన్ని దెబ్బలు కొట్టినా కావాలనుకున్న రూపంలోకి మలచలేం. వచ్చిన అవకాశాన్ని గుర్తించక చేజార్చుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేం. ఒకరి దృష్టిలో నువ్వు లోకువ అవుతున్నావంటే వాళ్ళకి నీ అవసరం తీరిపోయిందని అర్థం. బాల్యం రమ్మన్నా రాదు, యవ్వనం ఆగమన్నా ఆగదు, వృద్ధాప్యం వద్దన్నా రాక మానదు. కాబట్టి జరిగిపోయినా జరగాల్సిన దాని గురించి ఆలోచించక ఈ క్షణాన్ని, ఈ రోజుని సద్వినియోగపరచుకో. ఇష్టమైన వాటిని అందుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదు. మన జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. మనలో పాండవులు అసలే లేరు. 100ల కొద్ది కౌరవం అందలే ఇక్కడ. మనిషిని చంపి స్వేచ్ఛగా తిరగవచ్చేమో గాని మనసును చంపుకొని ప్రశాంతంగా బ్రతకలేం. నీ వయస్సు నీ మానసిక పరిపక్వతను తెలియజేయదు. నీ మార్పులు నీ మేధావితనాన్ని తెలియజేయవు. కానీ నీ నడవడిక తప్పక నీ జీవితాన్ని తెలియజేస్తుంది. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ఆప్యాయంగా పిలిచేవారు చాలా అరుదుగా ఉన్న రోజులు ఇవి. అలాంటి వారు మన నుండి ఏమీ ఆశించరు, ఒక చక్కటి పలకరింపు తప్ప. అటువంటి వారికి దూరంగా ఉండరాదు. స్వార్థం తొంగి చూడగానే స్నేహంలో ఆత్మీయత తగ్గిపోతుంది. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, అంతేకాని ఒకరిపై పెత్తనం చేయడం కాదు. డబ్బు ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికంత గౌరవం. మొక్కకు నీరు ఎలా జీవం పోస్తూ ఉంటుందో
ఏ బంధంలో అయినా ఒక ఆత్మీయ పలకరింపు ఆ బంధానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. లోపలికి తోసే పదార్థాలు రుచిగా ఉండాలని కోరుకునే నాలుక బయటికి తోసే మాటల విషయం గురించి ఆలోచించదు. ఎందుకనో? విలువలేని ప్రేమ చక్కెర లేని కాఫీ లాంటిది. ఎంత తాగినా తృప్తి ఉండదు. నువ్వు 10 మెట్లు ఎక్కితే మన పిల్లలు 11వ మెట్టు ఎక్కాలని ఆశించే వారే కుటుంబ సభ్యులు. ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప వస్తువు కూడా ఎప్పటికీ మంచి స్నేహితునికి సమానం కాదు. డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని. సమయం చెబుతుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించమని. భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు చెబుతాడు, అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు, సూర్యాస్తమయ సమయంలో కూడా సూర్యుడు ఎర్రగా ఉంటాడు. అలాగే సుఖంలోనూ దుఃఖంలోనూ గొప్పవారు మారరు. స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది. నిన్ను తిట్టుతుంటే మూగవాడిలా ఉండు, నిన్ను పొగడుతుంటే చెవిటివాడిలా ఉండు. ఏదో ఒక రోజు గొప్పవాడివి అవుతావు. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు అనుబంధాలు. మనసు విరిగి ఒకసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో. అందరి గురించి ఆలోచించేవారు ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా దర్జాగా ఉంటారు. జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపారేస్తుంది. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. పట్టుపరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుల కన్నా కటిక నేలపై పడుకొని గాఢ నిద్రపోయే పేదవాడు మిన్న. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకు. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే. మనిషి తాలూకు మాటలు అవసరాన్ని బట్టి మారిపోవచ్చు. మనం మనుషులకు ఇచ్చే విలువలు మాత్రం మారకూడదు. యథార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. వాటినే జనాలు నమ్ముతారు కూడా. విజయం సాధించానని ఆనందపడకు, అలాగే అపజయం పొందానని నిరాశపడకు. ఎందుకంటే విజయం నీ అంతం కాదు, అపజయం నీ చివరి మెట్టు కాదు. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. బంధంలో ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే ఆ బంధంలో గొడవలే రావు. కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండవు. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించడం నేర్చుకో. మనిషిని కట్టిపడేసేది బంధం ఒకటే. ఆ బంధమే లేకపోతే మనిషికి మనుగడే లేదు, అసలు మనిషే లేడు. లోకంలో ఉండే చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయం ఎవరూ ఆపలేరు. జీవితంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే 1,00,00,000 రూపాయలు సంపాదించాను అనేవాడి కన్నా కన్నతల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడు ధనవంతుడు. జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు, అందరి మదిలో నిలిచిపోతావు. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని సంబంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.
గతంలో మనమందరం చెడ్డోళ్ళమే, భవిష్యత్తులో మనమందరం మంచోళ్ళమే. కానీ ఇప్పుడు ఈ క్షణం మనం ఎవరన్నదే నిజం. మారాలి అనుకుంటే రేపు మర్నాడు అని వాయిదాలు వేయనవసరం లేదు. ఈ క్షణం చాలు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. నీ అవసరం ఎవరికీ లేదని, ఎవరి అవసరము నీకు లేదని అనుకోకు. ఎందుకంటే బొగ్గు, వజ్రం రెండూ మట్టిలోనే దొరుకుతాయి. రెండూ అవసరమే. దేని విలువ దానిదే. ఎప్పుడూ సంతోషంగా ఉండాల అనే కోరిక కన్నా ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలనే కోరిక విలువైనది. ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితో సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేమీ పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యం కూడా. వెన్నుపోటు పొడిచే చాలామంది కంటే ముఖము మీద కొట్టే కొంతమందే గొప్పవాళ్ళు.